అనుకుంటున్నాము. ఆ! కిందటిసారి ఎక్కడి వరకు చదువుకున్నామంటే జంషెడ్ ఇరానీ అంటే జంబూ మామ ఆయన బాబాని టెస్ట్ చేయడం కోసం ఈ ఫెర్గూసన్ రోడ్‌కి వెళ్ళి బాబా కుటీరం ఎక్కడుంది అని వెతుక్కుంటూ మొత్తానికి ఆ కుటీరాన్ని గుర్తించలేక వెళ్ళిపోతారనమాట. చాలా రాత్రంతా తిరుగుతారు. బాబా రాత్రి సమయాల్లో ఏం చేస్తున్నారో గమనించాలి అని కుటీరం వెతుక్కుంటూ వెళ్ళి ఆ కుటీరం మర్చిపోతారు. అక్కడి వరకు చదువుకున్నాము. సుపరిచితమైన ఆ ప్రదేశంలో ఎంత తిరిగినా బాబా కుటీరాన్ని కనుగొనలేకపోయాడు. మర్నాడు బాబాను కలువగా, "రాత్రి నిద్రపోలేదా? అలా ఉన్నావేమిటి?" అని బాబా అడిగారు. కానీ అతడు అసలు విషయం చెప్పలేదు. అక్కడ ఉన్న శిష్యులను సంబోధిస్తూ బాబా ఇలా అన్నారు: "ఎవరైనా తప్పు చేసినా, నన్ను మోసం చేసినా ఒప్పుకుని క్షమాపణ వేడుకుంటే రక్షించబడతారు. లేకుంటే పర్యవసానం కఠినంగా ఉంటుంది." అయినా జంబూమామ రాత్రి జరిగిన విషయం చెప్పలేదు. 2 రోజుల తర్వాత అతనికి గల ఒక కుమారుడు మరణించాడు. ఆ తర్వాత జంబూమామ పశ్చాత్తాపంతో పరితపించి బాబాను క్షమాపణ కోరాడు. అతనికంత కఠినమైన శిక్ష ఎందుకు వేయబడిందని అందరూ చింతించారు. ఆ తర్వాత బాబా ఒకరోజు ఈ క్రింది కథను తన అనుచరులకు చెప్పారు. ఒకసారి ఒక సద్గురువు శిష్యులతో భిక్షాటనానికి బయలుదేరాడు. ఒక ధనికుడైన వ్యాపారి వద్దకు వెళ్ళాడు. అతడు భిక్ష ఇచ్చే బదులు దూషిస్తూ అరిచాడు. సద్గురు అతని వ్యాపారము ఇనుమడించుగాక అని దీవించాడు. ఆ తర్వాత ఇంకొక సంపన్నుని ఇంటికి వెళ్ళగా అతడు ఇంకనూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని లాభాలు నాలుగింతలకు కాక అని గురువుగారు దీవించారు. ఆ తర్వాత గురువుగారు ఒక వృద్ధుడైన బీద వ్యాపారి వద్దకు వెళ్ళాడు. అతడు భక్తి శ్రద్ధలతో గురువుగారిని ఆహ్వానించి తన దగ్గర గల కొలది సరుకులను గురువుగారు స్వీకరించమని కోరాడు. గురువుగారు బయలుదేరుతూ ఆ బీద వ్యాపారికి గల ఏకైక కుమారుడు మృతి చెందాలని తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అలాగే అతని కుమారుడు మరుసటి దినం మరణించాడు. ఆ గురువుగారి శిష్యులు విస్మయం ఉంది. అదేమీ న్యాయమని గురువుగారిని అడిగారు. అప్పుడు గురువుగారు ఈ విధంగా విశదీకరించారు: మొదటి ఇద్దరు భౌతిక సంపదలపై మమకారం పెంచుకొని ఆ బంధనాల నుండి విముక్తిని కాంక్షించట్లేదు. కావున వారు ఆ బంధనాల్లో ఇంకనూ ఎక్కువగా చిక్కుకున్నట్లు ఆశీర్వదించారు. పెరిగిన బంధనాల వల్ల సంక్రమించే బాధలతో ఎప్పటికైనా విముక్తి కోసం ఆర్తనాదం చేస్తారు. ఇక మూడవ వాడైన బీద వ్యాపారస్తుడు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు. కానీ తన కుమారునిపై గల మమకారంతో ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేకపోతున్నాడు. అతని కుమారుడే అతని పాదంలో ముళ్ళుగా పరిణమించాడు. అందుకే అతని నుండి అతని కుమారుని వేరు చేసి ఆధ్యాత్మిక పురోగతికి మార్గం సుగమం చేశాను. బాబా చెప్పిన ఈ కథ వల్ల జంబూమామ కుమారుని మృతికి అంతరార్థం గ్రహించగలిగారు. అదేవిధంగా జంబూమామ బాబాకు సర్వార్పణ చేసి ఆయన సాంగత్యంలో తన దుఃఖాన్ని, పుత్ర వియోగాన్ని అధిగమించగలిగాడు. బాబా ప్రేమకు పాత్రుడైనాడు. బాబా కుటీరం వద్ద కాపలాగా ఉన్న అర్జున్ సుపేకార్ ఒక రాత్రి 2 వింత ఆకారాలు తన వైపు వస్తున్నట్లు చూచాడు. అవి నెమ్మదిగా 20 అడుగులు ఎత్తు ఎదిగాయి. భీతిల్లిన అర్జున్ స్థితిని గ్రహించిన బాబా కుటీరం నుండి బయటకు వచ్చి విషయం తెలుసుకుని భయపడవలసిన పని లేదని, అవి ఆత్మహత్య చేసుకుని పునర్జన్మకై చాలా కాలం నుండి తపన పడుతున్న ప్రేతాత్మలని చెప్పారు. ఎప్పుడూ అలాంటి ప్రేతాత్మలు తన చెంతకు వస్తుంటాయని, వాటి గురించి భయపడవలదని చెప్పారు. ఒక రాత్రి బాబా కుటీరం నుండి బయటకు వెళ్లి వస్తూ ఆ ప్రేతాత్మలకు జన్మ ప్రసాదించానని చెప్పారు. ఆ తర్వాత అర్జున్కు ఆ ఆకారాలు మళ్ళీ కనిపించలేదు. పూనా కుటీరంలో ఉండే సమయంలో బాబా తన తొలి శిష్యులను చేరదీసుకున్నారు. ఒక్కొక్కరికి తన దివ్యత్వంలో విశ్వాసాన్ని కలుగజేసి తన ప్రేమతో వారి హృదయాలను తన వైపున ఆకర్షింపజేసుకుని మున్ముందు తన విశ్వ కార్యక్రమంలో భాగస్వాములై వారి సర్వస్వాన్ని తారపోయినట్లు వారిని తీర్చిదిద్దారు. కొలది మాసముల్లోనే బాబా వద్ద అన్ని మతములకు చెందిన వారు బాబాకు బాల్య స్నేహితులు, సహాధ్యాయులుగా శిష్యులుగా చేరారు. 22 మంది హిందువులు, 12 మంది మహమ్మదీయులు, 11 మంది జొరాస్ట్రియన్లు, మొత్తం 45 మంది సర్వము త్యజించి బాబాతో ఉండుటకు అంగీకరించారు. 1922వ సంవత్సరం మే 22వ తేదీ ఉదయం 2 గంటలకు బాబా 45 మంది శిష్యులతో కాలినడకన బొంబాయి నగరానికి బయలుదేరారు. పూనాలోని కుటీరాన్ని కూల్చివేశారు. మంజిల్ ఏమేం, నా పని నేనే చేసుకుంటాను, కానీ నా పనిలో పాల్గొనే అవకాశం పొందడం అదృష్టం అన్నారు బాబా. బాబా పనిలో పాల్గొనడానికి సంపూర్ణ విధేయత,
ప్రీతముని ఇజ్జకు బద్ధుడై సర్వము ఆయనకు అర్పించే భావంతో చేయడం అవసరం. లేకపోతే ప్రేమికులు ప్రీతమునికి, శిష్యులు గురువునకు ఆయన విశ్వకార్యంలో అవరోధంగా మాత్రమే ఉంటారు. తన శిష్యులకు తన విశ్వకార్యంలో సహకరించి పాల్గొనేలాగున తీర్చిదిద్దడానికి ఇచ్చిన కఠిన నియమములతో కూడిన శిక్షణయే మంజిల్ ఏమేం అను పేరుతో బొంబాయిలో బాబా తన శిష్యులతో గడిపిన రెండవ ఆశ్రమ ఘట్టం. దాదర్లో ఒక భవనం అద్దెకు తీసుకుని దానికి మంజిల్ ఏమేం అనే పేరు పెట్టి దానిలో బాబా తన శిష్యులతో 7/6/1922 చేరారు. మంజిల్లో అందరూ కులమత విచక్షణ లేక కలిసి ఉండేవారు. అన్ని సదుపాయాలు చేయబడ్డాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తమ తమ ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మంజిల్లో ఉండాలి. వేకువనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక గంట సేపు వారికిష్టమైన భగవన్నామాన్ని జపించాలి. సాయం సమయాల్లో ఆటలు ఆడించేవారు. మంజిల్ బయట ఎవరితో మాట్లాడకూడదు. ఎట్టి సంబంధములు పెట్టుకోరాదు. మంజిల్లో ఉండే సంవత్సరం పాటు మాంసాహారం, మద్యపానం నిషేధించబడ్డాయి. పెళ్ళైన వారితో సహా అందరూ బ్రహ్మచర్యం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచమంతా ఎదురు తిరిగిన వారు మాత్రం బాబాను వదిలిపెట్టరాదు. బాబా మంజిల్లో ఉండే తన శిష్యులు 100కి 100 పాళ్ళు విధేయులుగా ఉండాలని చెప్పారు. బాబా పిలువగానే వెంటనే రావాలి. గెడ్డం గీసుకునేవారు అలాగే సగంలో ఆపి రావాలి. అలా విధేయులుగా ఉండలేకపోతే ప్రయోజనం లేదని, తాను ఇవ్వదలిచింది పొందలేకపోతారని బాబా చెప్పారు. మంజిల్లో ఉండే రోజుల్లో బయట పరిచయస్తులు కలిసినా మాట్లాడకూడదనే నియమం ఉండేది. సరోష్ ఒక వర్క్ షాప్ లో పనిచేసేవాడు. ఒకరోజు మంజిల్కు తిరిగి వస్తుండగా రైల్లో సహాధ్యాయి అయిన బాల్య స్నేహితుడు కనిపించాడు. అతడు సరోష్ను గుర్తించి, సరోష్ ఎలా ఉన్నావు, చాలా రోజుల తర్వాత కనిపించావు అని పలకరించాడు. సరోష్ ముఖం వేరొక పక్కకు తిప్పుకుని మౌనంగా ఉండిపోయాడు. ఆ స్నేహితుడు ఇంకా దగ్గరకు వచ్చి మళ్ళీ పలకరించి, అవును, నీవు సరోష్వే. ఏమైంది సరోష్, చదువుకునే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేవాడివి, ఎందుకు మాట్లాడడం లేదు అని విచారించి పిచ్చివాడైనానేమోనని మిగిలిన రైలు ప్రయాణికులతో చెప్పి బాధపడ్డాడు. ఆ విషయం బాబాకి చెప్పగా బాబా సంతోషించి ఆ స్నేహితుడిని మంజిల్కు పిలిపించి తన దర్శనమిచ్చి సరోష్ పిచ్చివాడు కాలేదని చూపించాడు. బాబా మంజిల్లో ఉన్న తన శిష్యులను తరచూ ఆకస్మికంగా ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగేవారు. వెంటనే వారు తమ మనసుల్లో మెదిలే ఆలోచనలను సంకోచించకుండా చెప్పాలి. ఒకసారి బాబా దర్శనానికి ఒక కుటుంబ సభ్యులు మంజిల్కు వచ్చారు. వారిలో ఒక అందమైన యువతి ఉంది. బాబా పక్కనే ఆది నిలబడి ఉన్నాడు. వెంటనే బాబా ఆదిని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఆది ఏమీ లేదని చెప్పాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడిగారు. బాబా వారం రోజుల దాకా బాబా ఆ విషయం గురించి ఆదిని అడుగుతూ వచ్చారు. ఆ సమయంలో అందమైన యువతిని చూడగానే ఆది మనసులో కామవాంఛ పొడసూపింది. కానీ వారి ముందు తన దురాలోచన గురించి చెప్పలేక ఏమీ లేదన్నాడు. అబ్దుల్ గనీ కూడా అలాంటి ఆలోచనలే వచ్చాయి. వారిద్దరినీ బాబా తన గదిలోకి తీసుకుని వెళ్ళి ఇలా అన్నారు, మీరు అబద్ధమాడి నా నుండి తప్పించుకోలేరు. నన్ను మతిలేని వానిగా భావించకండి. నిన్న మీరేమి ఆలోచించారో నాకు తెలుసు. ఈ రోజు ఏమి ఆలోచిస్తున్నారో, రేపు ఏమి ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెరిచి పెట్టిన పుస్తకం లాంటివి అంటూ బాబా వారిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు వారికి తప్ప ఇతరులెవ్వరికీ తెలియని వాటిని తేదీలతో సహా చెప్పారు. దాంతో వారికి బాబా సర్వజ్ఞుడనే విషయం రూఢి అయింది. బాబా సర్వజ్ఞత్వాన్ని బహిర్గతం చేసే సంఘటనలు ఎన్నో మంజిల్లో జరిగాయి. ఒకసారి సాయాని అనే ప్రొఫెసరు అతని గురువుగారి ఆదేశం మేరకు బాబాయ్ తలపై ఎలాంటి టోపీ ధరిస్తాడో తెలుసుకోవడానికి వచ్చాడు. బాబా దర్శనం చేసుకుని బాబా ముందు కూర్చున్నాడు. ఆ రోజు బాబా తలపై ఏమీ ధరించలేదు. ఎలా అడగాలో తోచక సందిగ్ధంలో ఉన్న సమయంలో బాబా తన శిష్యులను ఉద్దేశించి, నేను ఈ మధ్యన బయటికి వెళ్ళేటప్పుడు టర్కిష్ కుచ్చుటోపీ ధరిస్తున్నాను కదా అన్నాడు. సందర్భం లేని ఆ ప్రస్తావన వారికి అర్థం కాలేదు. కానీ ప్రొఫెసర్ గారి సమస్య తీర్చబడింది. ఆయన వెళ్లే ముందు బాబా సర్వజ్ఞత్వంతో తన మనసులోని సందేహాన్ని ఎవరినీ అడిగే అవసరం లేకుండానే తీర్చాడని చెప్పాడు. ఒకరోజు బాబా తన శిష్యులతో మంజిల్ నుండి కళ్యాణ్కు వెళ్లి రాత్రి తిరిగి వచ్చారు. ఆ రోజు మంజిల్లో ఉన్న వారికి భోజనం కొరకు ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇవ్వబడ్డాయి. బాబా తిరిగి వచ్చిన తర్వాత
బాబా లేని సమయంలో మంజిల్లో ఎవరో తప్పుడు పని చేశారని 3 రోజుల్లో ఆ వ్యక్తి వచ్చి చేసిన తప్పు ఒప్పుకుని క్షమా క్షమాపణ చెప్పాలని నోటీసు బోర్డుపై రాయించారు. అందరికీ చెప్పారు. ఈ విషయంలో బాబా కనపరిచిన కోపానికి మంజిల్లో వారు భయభ్రాంతులైనారు. 3వ రోజు బాబా తన గది నుండి వేటాడే సింహంలాగా వచ్చి మెహబూబ్ అనే పనివాడి వైపు తిరిగి, మేం లేని సమయంలో మంజిల్లో ఏం చేశావు చెప్పు అన్నారు. మెహబూబ్ వణికిపోతూ నేనేమీ చేయలేదని అబద్ధం చెప్పాడు. బాబాయే స్వయంగా జరిగిన విషయం చెప్పారు. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వచ్చిన స్త్రీతో వాడు చేసిన సంపర్కాన్ని, ఆ సమయాన్ని బాబా చెప్పి అబద్ధం చెప్పినందుకు సిగ్గుగా లేదా అని చివాట్లు పెట్టారు. గత్యంతరం లేక వాడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. బాబా వాణ్ణి ఉద్యోగం నుండి తొలగించి మున్షీ రహీం ఇంటికి పంపించారు. అలాగే కాశీనాథన్ చాకలి బాబా మాటలు వినకుండా పనిచేసే ఒక స్త్రీతో అక్రమ సంబంధం మానక అవిధేయత వల్ల కుష్ఠవ్యాధితో బాధపడి బాబా దయతో మళ్ళీ ఆరోగ్యవంతుడైనాడు. మంజిల్లోని శిష్యులకు బాబా తను చెప్పింది మాత్రమే చేయాలని, కానీ తాను చేసింది చేయరాదని చెప్పారు. ఒకరోజు బాబా శిష్యులతో కలిసి పేకాట ఆడారు. బాబా ఆడుతూ ఒక ముక్కను తీసుకుని కార్డులతో కలిపి గెలిచాడు. అది చూసి అది చూసి డాక్టర్ గని కూడా ఎవరూ చూడకుండా ఒక కార్డు మార్చుకున్నాడు. బాబా చివాట్లు పెట్టి అలా చేయకూడదన్నారు. కానీ బాబాయే స్వయంగా చేసినప్పుడు తానెందుకు చేయకూడదు అనే సందిగ్ధంతో బాబానే అడగాలని నిర్ణయించుకున్నాడు గని. బాబా అందరినీ సమావేశపరిచి ఈ కథ చెప్పారు. ఒకసారి ఒక సద్గురువు శిష్యులతో బయలుదేరి వెళ్తూ ఒక చోట స్వీట్లు అమ్మే ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న స్వీట్ల నుండి ఒకటి తీసుకుని తిన్నాడు. వెంటనే ఉన్న శిష్యులందరూ స్వీట్లు తీసుకుని తిన్నారు. గురువుగారు అనుమతి గాని స్వీట్ల యజమాని ఇచ్చే వరకు చూడకుండానే తీసుకుని తిన్నారు. గురువుగారు అక్కడి నుండి కొలిమిలోకి సీసం కరిగించే కంసాల శిష్యుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ మూసల్లో కరిగించి ఉన్న సీసం ద్రవాన్ని తీసుకుని తాగారు. శిష్యులందరూ ఏమీ తోచక ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. అంత గురువుగారు కానీయండి, సీసం కూడా తాగేయండి, స్వీట్లు తినగానే సరిపోదు అన్నారు. శిష్యులు వారి తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ వేడుకున్నారు. మంజిల్లో నుండగా బాబా ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్రను బీదలకు ఆలంబన అనే పేరుతో ముద్రణ వేయించి అమ్మకం చేయించారు. ఈ పనిలో నవసారికి చెందిన ప్రముఖ రచయిత సోరాబ్జీ దేశాయి మొదట తిరస్కరించిన తర్వాత హ్యూమా పేరుతో రచనలు చేసింది బాబాయేనని తెలుసుకుని ఉపాసనీ మహారాజ్ చరిత్రను సంకలనం చేసి బాబా కృపకు పాత్రుడైనాడు. ఉపాసనీ బాబా చరిత్రను సవరించి సంకలనం చేసే సమయంలో సౌరభ్జీ దేశాయి గారికి ఎన్నో అనుమానాలు వచ్చేవి. వాటికే బాబా సూచనలు కోరుతూ ఉత్తరం రాసేవారు. ఆయన ఆ ఉత్తరం పోస్టులో వేసిన రోజే బాబా నుండి ఆ సందేహాలను నివృత్తి చేస్తూ సూచనలు ఇచ్చే జవాబు వచ్చేది. తన ఉత్తరం చేరకముందే బాబా తనకు జవాబు రాయించడం చూచి బాబా సర్వజ్ఞుడు, సర్వుల హృదయాలను మనస్సులను ఎరిగినవాడని సౌరభ్జీకి దృఢ విశ్వాసం ఏర్పడింది. బాబా అబ్దుల్ గనీని, రంజో అబ్దుల్లాను మహమ్మదీయులు నివసించే ప్రాంతంలో ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకాలు అమ్మడానికి పంపారు. వారిని చూచి మహమ్మదీయ సోదరులు అసహించుకుని తోలునాడారు. ఎట్టి అవమానమైన సంతోషంగా నిర్లిప్తతతో స్వీకరించి బాబా ఆదేశించిన పని చేయడానికి బాబా తన శిష్యులను సంసిద్ధులుగా చేశారు. మంజిల్లో ఉండగా బాబా శిష్యులతో అజ్మీర్, పుష్కర్ పలు ప్రాంతాలను పర్యటించి వచ్చేవారు. శిష్యులను తీర్చిదిద్దే కార్యక్రమంలో వారి సంస్కారాలను, బలహీనతలను క్షాళనం చేసే పనిలో తాను స్వయంగా బాధలకు గురైనాడు బాబా. శిష్యులు తప్పులు చేస్తే ఆయన జ్వరంతో బాధపడటం, తన గదిలో కొద్ది రోజుల దాకా ఉపవాసం చేసి బయటకు రాకుండా ఉండడం ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. మంజిల్లో ఉండగానే ఒకరోజు శిష్యులతో సమావేశమై ఉండగా మనకు ఒక మోటో ఆదర్శవాక్యం ఉండాలి అనే ప్రతిపాదన రాగా ఎవరూ సరి అయిన వాక్యాన్ని సూచించలేకపోవడంతో బాబాయే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, సేవలో పరిపూర్ణత అని వాక్యాన్ని సూచించగా అందరూ దాన్ని అంగీకరించారు. ఈ ఆదర్శమే బాబా చేసిన విశ్వ కార్యక్రమానికి ప్రతీకగా నిలిచింది. బాబా సమాధిపై కూడా ఈ వాక్యం రాయబడి భావితరాల వారికి ఆదర్శంగా సూచించబడింది. పేదవారు, మస్తులు మరియు కుష్టువారికి బాబా చేసిన సేవలు మంజిల్ నుండే ప్రారంభమయ్యాయి. మెహ్రాబాద్ ఆశ్రమం 1923 ఏప్రిల్ 19 బాబా మంజిల్ను ఎత్తివేసి అహ్మద్ నగర్కు ప్రయాణమయ్యారు. కఠిన దేహ పరిశ్రమ కోర్చే శక్తి, సంసిద్ధత గల 13 మంది శిష్యులు మాత్రం వెంట
వెంట తీసుకుని వెళ్లారు. మిగిలిన వారిని వారి వారి ఇండ్లకు పంపించి వేశారు. ఇండ్లకు వెళ్లిన వారు బాబాతో సంబంధం పెట్టుకుని బాబాకు విధేయులై జీవితాలు గడపడానికి నియమాలు ఏర్పరిచారు. మంజిల్లో అన్ని మతాలకు చెందిన విభిన్న మనస్తత్వాలు గల శిష్యులందరూ కలిసి జీవించి బాబాకు విధేయులై తన ఇష్టాలు అభిప్రాయ భేదాలు వదులుకుని మున్ముందు సర్వార్పణతో అవతారుని కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాన్ని పెంపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ స్వల్ప కాలంలో బాబాతో గడిపిన రోజులు అనుభూతి మరిచిపోలేక ఇంట్లకు పంపబడిన శిష్యులు మళ్ళీ బాబాతో సహవాసంలో గడిపి ఆయనకు సేవ చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తుండేవారు. బాబా రైల్లో బొంబాయి నుండి అహ్మద్ నగర్కు వెళ్లారు. మార్గ మధ్యలో పూనాలో బాబా బంధువులు, స్నేహితులు, శిష్యులు బాబాను కలుసుకుని పూలమాలలతో సత్కరించారు. అహ్మద్ నగర్లో బాబా ఆదికే ఇరానీ తండ్రి కైక్రుస్రుకు చెందిన ఖుస్రూ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆయన భార్య గుల్మాయి ఉపాసనీ మహారాజ్ ఆశ్రమంలో బాబాకు ఆప్తురాలయ్యింది. వారి కుమారుడు బాబాకు కార్యదర్శి అయినాడు. ఏప్రిల్ మాసాంతమున శిష్యులతో బాబా హ్యాపీ వ్యాలీలో నేటి మెహరాజాద్కు 10 కిలోమీటర్ల దూరంలో గల సీతాకుండను పిలువబడే లోయలో 3 రోజులు గడిపారు. ఆ సమయంలో ఉపాసనీ మహారాజు 53వ జన్మదినోత్సవం చేశారు. శిష్యులచే ఉపవాసం చేయించి పేదలకు అన్నదానం చేయించారు బాబా. అహ్మద్ నగర్ తిరిగి వెళ్లి రైలు స్టేషన్ వద్ద గల ధర్మశాలలో కేవలం ద్రవ పదార్థాలు మాత్రం తీసుకుని గడిపారు. ఒకనాడు 13/5/1923 రోజు బాబా ఆరంగాం గ్రామ సమీపమున అహ్మద్ నగర్కు 6 మైళ్ళ దూరంలో గల మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుల స్థావరమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ రోడ్డు పక్కనే గల ఒక బావి దగ్గర చెట్టు కింద విశ్రమించారు. అక్కడ ఒక మహమ్మదీయ సత్పురుషుడు తన సమాధిని నిర్మించుకున్నాడు. బాబా విశ్రమించిన ఆ స్థలం సమీపాననే నేడు దుని వెలిగించబడుతోంది. బాబా అక్కడ పోస్ట్ ఆఫీస్ భవనంలో బస చేశారు. ఇది చాలా కాలం బాబా నివాస స్థలంగా ఉంది. తర్వాత దానిని పడగొట్టవలసి వచ్చినందున దాన్ని నేలమట్టం చేయించి ఆ రాళ్లను బాబా సమాధి నిర్మించడానికి వాడుకున్నారు. మెహరాబాద్లో బాబా నివాసానికి వాడుకున్న ఆ పోస్ట్ ఆఫీస్ భవనము, దాని రాళ్ళు కూడా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఈ ప్రదేశం నాకు నచ్చింది, నా ఆశ్రమం ఇక్కడే స్థాపిస్తాను అని బాబా చెప్పారు. ఆ స్థలాన్ని కాంట్రాక్టర్ ప్రోద్బలంతో లాభదాయకం కాకుండా ఆది తండ్రి అయిన కైక్రుస్రు కొన్నాడు. ఆ విధంగా బాబా విశ్వ కార్యానికి కేంద్ర స్థలమైన మెహరాబాద్ ఆశ్రమ స్థలాన్ని కొని బాబా కల్పించుకునే భాగ్యాన్ని బాబా కైకుస్రు కుటుంబానికి ప్రసాదించారు. అహ్మద్ నగర్లో నేడు ట్రస్ట్ కార్యాలయాలు గల కుస్రు క్వార్టర్స్ కూడా బాబాకు ఆ కుటుంబం ద్వారా సంక్రమించినవే. బాబాకు జీవితాంతం సేవ చేసి వారి సర్వస్వాన్ని ధారపోసిన కైకుస్రు గుల్మాయిల్ కుటుంబం ఎంతో ధన్యమైంది కదా. మెహరాబాద్ అనే పేరుతో బాబా కార్యానికి కేంద్రమైన ఆ ప్రాంతం మధ్యలో రహదారి రైలు మార్గం ఉన్నందున ఎగువ మెహరాబాదు, దిగువ మెహరాబాద్గా విభజింపబడ్డాయి. ఎగువ మెహరాబాద్లో రాతితో నిర్మించిన ఒక నీళ్ల ట్యాంకు, దిగువ మెహరాబాద్లో శిథిలమైన కొన్ని ఇళ్లు ఉండేవి. ఎగువ మెహరాబాద్న నేడు బాబా సమాధి, మెహర్ రిట్రీట్, మ్యూజియం, గ్రంథాలయం మరియు దిగువ మెహరాబాద్లో ధర్మశాల, యాత్రికుల నివాసానికి ఏర్పరిచిన వసతి గృహాలు ఉన్నాయి. నీళ్ల ట్యాంకుకు 2 ద్వారాలు, కిటికీలు పెట్టించి తుప్పలు ముళ్లపదులు నరికించి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించి బాబా నివాస యోగ్యంగా చేశారు. దిగువ మెహరాబాదులో గల ఇళ్లను బాబా శిష్యులు బాగు చేసి బాబా ఆదేశం మేరకు వ్యవసాయం ప్రారంభించారు. ఆరంగం గ్రామంలో విఠోబా మందిరం ఉంది. దీనికి 2వ పండరీపురం అనే పేరు ఉంది. ఆ మందిరంలో బుబాజీ బుబా అనే ఉన్నతాత్మగల మహాత్ముడు ఉండేవాడు. ఈ ప్రాంతం అవతారుని విశ్వ కార్యానికి కేంద్రం కాబోతోందని తెలిపిన గిలోరీషా అనే సత్పురుషుడు బాబా రావడానికి చాలా సంవత్సరాల ముందుగానే తన భౌతిక కాయాన్ని మెహరాబాద్ ప్రాంతంలో సమాధి చేయవలసిందిగా శిష్యులను ఆదేశించాడు. నేటి దుని సమీపంలో ఉన్న సమాధి ఆయనదే. 1923వ సంవత్సరం నుండే బాబా విస్తృత పర్యటనలు ప్రారంభించారు. ఆగ్రా, కరాచీ, క్వెట్టా, నవసారి పలు పట్టణాల్లో పర్యటించారు. బాబా నవసారిలో సోరాబ్జీ దేశాయ్ ఇంట్లో బస చేశారు. ఆయన సోదరి భర్తను కోల్పోయి 25 ఏళ్ల నుండి అస్వస్థతతో బాధపడుచుండెను. నడువలేని స్థితిలో ఉండెను. అత్యంత భక్తి శ్రద్ధలతో
ఆమె బాబా దర్శనం చేసుకుని బాబా అనుగ్రహంతో మళ్ళీ నడవసాగను. నవంబర్ మాసంలో బాబా పర్షియా దేశ పర్యటనకై వీసాలు పొందుటకు మండల్లోని ఒక శిష్యుని బొంబాయికి పంపించారు. బాబా మండల్తో కరాచీలో ఉన్నారు. వీసాలకై వెళ్లిన శిష్యునికి ఒక వింత సంఘటన తెలిసింది. వీసాకై దరఖాస్తుదారుడు స్వయంగా ఆఫీస్కు వెళ్లి సంతకాలు చేయాలని చెప్పి బాబా వచ్చి మాట్లాడి వెళ్ళినందున ఆయన రానవసరం లేదని సంబంధిత అధికారి చెప్పారు. కానీ బాబా మండలి వారిని వదిలి వెళ్ళనే లేదని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపడ్డారు. 1924 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన బాబా 30వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. 1923లో ప్రారంభించిన పర్యటనలు కొనసాగించారు. పర్యటనల ద్వారా మెహరాబాద్లో పలు కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా బాబా తన విశ్వ కార్యక్రమానికి మెహరాబాద్ కేంద్రం నుండి సంబంధాలు ఏర్పరచుకునే కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజుల్లోనే బాబా ఏకాంతవాసం, ఉపవాసం అనే ప్రక్రియల విశ్వభారాన్ని వహించే ఆంతరంగిక కార్యక్రమానికి బాహ్యంగా కనిపించే కార్యక్రమాలను ప్రారంభించారు. శిష్యులు నియమ పాలనలో విఫలులైన లేక బాబా ఆదేశానుసారం నడుచుకోలేకపోయినా బాబాయే స్వయంగా దండన విధించుకుని శిక్షణ అనుభవించేవారు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా.